ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు ఎత్తుదామండి. వాల్యూమ్ వాల్యూమ్ హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. మంచిదండి. చిన్న వాక్యం చూసుకుందాం, త్వరగా ముగించుకుందామండి. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. బైబిల్ చెప్పుచున్నది, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అయినప్పుడు మనము ఆయన బిడ్డలుగా మన నమ్మకత్వాన్ని కనపరిచే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. నువ్వు నమ్మకత్వాన్ని కనపరిచినప్పుడు ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుడు నిన్ను నమ్మాలి. ఆ నమ్మికని నువ్వు కనపరిచేవాడిగా ఉండాలి. కాబట్టి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వేల వాగ్దానాలు చేసి ఉన్నాడు. మన జీవితాల్లో కొన్ని వాగ్దానాలు మనం పొందుకొని ఉంటాం. ఆ వాగ్దానాల్ని మనము స్వతంత్రించుకునే వారిగా మనం ఉండాలి. ఉదయకాలం కూడా వాగ్దానాల గురించి మాట్లాడాను. సాయంత్రం కాలం కూడా ఉంటే మూడు విషయాలు చిన్న వాక్యము తీసుకొని మనము ప్రభు యొక్క సంస్కారంలోనికి మనం వెళ్ళిపోదాము. కాబట్టి ఈరోజు సాయంత్రం తీసుకున్న అంశం ఏంటి అంటే, హౌ టు యాక్టివేట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. వాగ్దానాలు నీ జీవితంలో ఎట్లా నెరవేర్చబడాలి, అవి నెరవేర్చబడాలి అంటే నువ్వు ఏమి చేయాలి? వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ పాయింట్ చెప్పండి. నమ్మాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద ప్రామిస్. తర్వాత రిసీవ్ త్రూ ఫెయిత్, విశ్వాసంతోనే అవి పొందుకోవాలి. అదే విధంగా నువ్వు నమ్మకత్వాన్ని కనపరిచినప్పుడు ఏ వాగ్దానం అయితే దేవుడు నీ జీవితంలో చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో అది నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు. ఒక 3 వాగ్దానాలు నేను చెప్తానండి. యోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యంలో అంటాడు, గాడ్ సెడ్, ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు. అది మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏమి చేయాలో మనం తెలుసుకుందాం. 2వ వాగ్దానం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం చదువు. 4:8. యాకోబు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. చాలండి. మీరు దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వాక్యం. యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కాబట్టి ఈ వాగ్దానాలు, ఈ 3 వాగ్దానాలు ఎగ్జాంపుల్స్ గా నేను తీసుకున్నాను, ఉదాహరణగా నేను తీసుకున్నాను. కాబట్టి ఈ వాగ్దానాలు దేవుడు మనతో చేసి ఉన్నాడు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాగ్దానాల్ని మనము గుర్తించి ఆ వాగ్దానాల్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాగ్దానాల్ని క్లెయిమ్ చేసేవారుగా ఉండాలి. ప్రభువా, ఈ వాగ్దానము నువ్వు చేసావు, ఇది నా జీవితంలో నెరవేర్చబడే కృపను నాకు దయచేయు. ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలి. వాగ్దానాలు దేవుడు ప్రతిసారి చేస్తూ ఉంటాడు, కానీ వాగ్దానాలు పొందుకున్న మనము వాటి యొక్క నెరవేర్పుని మనం చూడలేని వారుగా మనం అంటున్నాం. అందుకంటే ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకంటే మనకు ఆ విశ్వాసం లేదు, అంత శ్రద్ధ లేదు. దేవుని దగ్గర వాగ్దానాలు తీసుకునే వరకే మన పని, కానీ అవి నెరవేర్చబడతాయి అన్నది దేవుని ఇష్టం. అని ఆయన ఇష్టం వచ్చినప్పుడు నెరవేరుస్తాడు అని నిర్లక్ష్య స్వభావంతో వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటుంటాం. అట్టి రీతిగా కాదు. వాగ్దానము దేవుడు చేశాడు అంటే అది ఎందుకు చేశాడు తెలుసా? దేవుడు నీ జీవితంలో నెరవేర్చడానికి ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో వాగ్దానం చేస్తాడో నువ్వు విశ్వాసాన్ని కనపరిచి నమ్మకత్వముగా నువ్వు విశ్వాసంతోనే అతన్ని రిసీవ్ చేసుకుంటే అది నీ జీవితంలో అప్పటికప్పుడే నెరవేరుతుంది. దేవుడు వాగ్దానాన్ని పెండింగ్లో పెట్టాడు. మనమే మన నిర్లక్ష్యం స్వభావం ద్వారా ఆ వాగ్దానాన్ని పెండింగ్లో ఉంచుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేవుడు అంటే అంత చులకన మనకి. చేస్తాడులే, ఈ రోజు కాకపోతే రేపు చేస్తాడు, ఈ రోజు కాకపోతే ప్రార్థన రేపు చేయొచ్చులే, ఈ సండే కాకపోతే రేపు వచ్చే సండే మందిరానికి వెళ్ళొచ్చులే, ఈ రోజు బైబిల్ చదవకపోతే ఏముందిలే తర్వాత చదువుకోవచ్చులే. నిర్లక్ష్య స్వభావం కాదు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టే దేవుడు చేసిన వాగ్దానాలు నీ జీవితంలో అవి నెరవేర్చబడతలేదు. అవి కూడా ఆలస్యం అవుతుంది, టైం తీసుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకొని దేవుని యందు సంపూర్ణ విశ్వాసము నువ్వు కనపరిచి, ప్రభువా, వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేసేవాడిగా నేను ఉండే
కృపను నాకు దయచేయి ప్రభా. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతోని దేవుడు చేసిన వాగ్దానం నందు నమ్మిక ఉంచి ప్రభా ఈ వాగ్దానం నువ్వు నాతో చేసావు కనుక నీ సన్నిధిలో నేను వేచి ఉండి మీరు చేసిన వాగ్దానాన్ని నేను ఎత్తిపడుతున్నా ప్రభా, ప్రార్థన చేస్తున్నా ప్రభా, విశ్వాసాన్ని కనపరుస్తున్నా ప్రభా, నమ్ముతున్నా ప్రభా అని నువ్వు దేవుని సన్నిధిలో కానీ నువ్వు ఆయనకు మొరపెట్టగలిగితే కనుక దేవుడు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం. దేవుని వాగ్దానములు ఎన్నైనను మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. కాబట్టి దేవుని వాగ్దానములంట అవి అవును ఆమేనని పలకబడ్డాయంట ముందుగానే. ఇప్పుడు నెరవేర్చబడాలి అంటే మన జీవితాన్ని మనము సరిదిద్దుకోవాలా, సరి చూసుకోవాలి. దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నామా? ఒకవేళ నీ జీవితము, నా జీవితము, మన జీవితాలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటే, దేవుడు ఒకవేళ నీ జీవితము ద వే యు ఆర్ లివింగ్ ఆయన యాక్సెప్ట్ చేస్తే ఆ వాగ్దానం నీ జీవితంలో వెంటనే నెరవేర్పులోకి వస్తుంది. ఒకవేళ నువ్వు యాక్సెప్టబుల్గా లేకపోతే నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము పెండింగ్లో ఉండిపోతుంది. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవడానికి ఇంకా సమయాన్ని నువ్వు తీసుకుంటున్నావు. దేవుడికి అవకాశం కలుగజేస్తలేదు. వాగ్దానము దేవుడు నెరవేర్చడానికి నీ జీవితంలో ఇచ్చినప్పుడు ఆ నెరవేర్పులోనికి అవి రానియకుండా నువ్వే నిర్లక్ష్యం చేస్తూ, ఆలస్యం చేస్తూ దేవుని కార్యాలకి అడ్డుగా పడుతున్నావు. కాబట్టి మన జీవితాల్లో అవి అవును ఆమెనంట. ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశాడు, అవి ఆయన ద్వారా, ఆయనలో అవి అవును ఆమెన్ అంటే అవి నెరవేర్పులోనికి వచ్చాయి. వాక్యం సెలవిస్తుంది, దేవుని నోట నుంచి బయలుదేరిన మాట అంట అది వెళ్ళి అది కార్యసిద్ధిని కలగజేసుకొని మళ్ళీ తిరిగి ఆయన యొద్దకు వస్తుందంట. కాబట్టి ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాటని ఆయన పంపినప్పుడు అది మన జీవితంలో కార్యసిద్ధిని కలగజేసి మళ్ళీ తిరిగి దేవునికి మహిమకరంగా అది తిరిగి వెళ్ళాలి. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్రొఫెస్ అవర్ ఫెయిత్. సెకండ్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్స్ వర్డ్. విశ్వాసాన్ని కనపరచాలా, అటు రీతిగానే నమ్మికని ఉంచాలి. దేవాన్ని నమ్ముచున్నాను, ఈ వాగ్దానము నా జీవితంలో నువ్వు నెరవేర్స్తావు. నెరవేర్చబడక మునుపు నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. నీకు దేవుడికి మధ్యన ఏదైనా అడ్డుగా ఉందేమో, నెరవేర్పుకి రానియకుండా దాన్ని నువ్వు సరిదిద్దుకుంటే ఆ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే ఫస్ట్గా 3 పాయింట్లు చెప్తారు. ఫస్ట్, యూ షుడ్ మెయింటైన్ అ సాఫ్ట్ హార్ట్. విరిగి నలిగిన హృదయము నీకు కావాలి. దేవుడు వాగ్దానం చేస్తాడు, గర్విష్టి హృదయము నీకు ఉంటే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడదు. విరిగి నలిగిన హృదయం కానీ నీ జీవితంలో ఉంటే ఆ వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో మనము దేవుని సన్నిధికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వస్తాము, దేవుడు వాగ్దానం చేస్తాడు, కానీ నీలో గర్వము ఏలుతుంటే ఆ వాగ్దానం నీకు స్వతంత్రించుకోలేము. అదే విరిగి నలిగిన మనసుతో నువ్వు వచ్చావనుకో, దేవుడిని వాగ్దానం చేసినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకున్నావు అనుకో, విరిగి నలిగిన మనసుతోని ఆ వాగ్దానం వెంటనే దేవుడు నీ జీవితంలో నెరవేర్పులో నీకు తీసుకొని వస్తాడు. కాబట్టి విరిగిన మనసు కావాలి దేవుడికి. మన మనసు దేనికి విరిగిపోతుందండి? ఒప్పుకుందాం కదా, అర్థం ఒప్పుకుందాం. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న అమ్మాయి డోర్ రిజెక్ట్ చేసిందనుకో, లవ్ ఫెయిల్యూర్, హార్ట్ బ్రోకెన్ స్టేటస్లో పెట్టుకుంటుంటాం. నోరిప్పి చెప్పలేం కానీ సోషల్ మీడియా ద్వారా మన బాధను వ్యక్తపరచుకుంటుంటాం. ఇంటి రీతిగా కాదండి. దేవుని సన్నిధికి ఎందుకు విరిగి నలిగిన మనసుని మనం కలిగి రావాలంటే ఆయనని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, రక్షణని ఇచ్చాడు. ఆ రక్షణలో దేవుళ్ళు ఆనందిస్తూ ముందుకు కొనసాగాల్సిన మనము ఈరోజు ఈ లోకపరమైన వాటిని బట్టి విరిగిపోతున్నాము. ఈ లోకంలో ఇది పొందుకోలేదే, అది పొందుకోలేదే, ఇది రాలే, అది రాలేదే అని చాలాసార్లు మన హృదయము విరిగిపోతూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని, తట్టుకోలేని బాధ మనకు ఉంటూ ఉంటుంది. నింపబడుతూ మనం ఏంటంటే నిరాశకి, నిస్పృహకి గురైపోతూ ఉంటాం. కానీ దేవుడు ఈ లోకపరమైన మాట్లాడతలేదు, కానీ ఆత్మ సంబంధమైన మాట్లాడుతున్నాడు. విరిగిన మనసుతో దేవుని దగ్గరికి రా. ఎందుకు దేవునితో నువ్వు సావాసం కోల్పోయినావు? నీ ఫ్రెండ్ నువ్వు వద్దకుండా ఉంటావా?
ఎప్పుడు నీ ఫ్రెండ్ నీకు అట్టు పెట్టే ఉండాలి, ఎప్పుడు ఆమెతోనే ఉండాలి, ఎప్పుడు ఆయనతోనే ఉండాలి. ఫ్రెండ్స్తో అటు రీతిగా ఉంటుంది, ప్రభుత్వం ఎందుకు ఉండలేదు? ప్రభుత్వాన్ని నీకు కలిగి ఉన్న సావాసము ఎంత దూరం అయిపోయిందో దాన్ని ఒకసారి గుర్తించి విరిగి నలిగిన మనసుతో, ప్రభువా నీతో సరైన సావాసం నేను కలిగి లేను అని విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు వస్తే ఆయన నేను చేర తీసుకుంటాడు. ఆయన ప్రతినిత్యము మనుషుల పట్ల చూస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎట్టి రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే విరిగి నలిగిన హృదయం నువ్వు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలని ఆయన నడిపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి చదువుకుందాం. మరియు పరిశుద్ధాత్మ ఇటు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకున్నప్పుడు మీ హృదయము కఠినపరచుకోవద్దు. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. కావున నేను ఆ తరం వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని, వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించారని నేను వారితో చెప్పి తిని. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలంట దేవుడు భయంకరమైన బానిసత్వ ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని నడిపించుకుంటూ పాలు తేనెలో ప్రవేశించే దేశంలోనికి వాళ్ళని నడిపిస్తుండగా వాళ్ళు ఈ దారి మార్గంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూసారంట. దేవుడు వాళ్ళ పక్షాన నిలబడి గొప్ప కార్యాలు ఆయన జరిగించడము వాళ్ళు అనుభవించారంట. అప్పటికి కూడా వాళ్ళు దేవుని స్వరము విన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంట, మొట్టమొదటిగా వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. కాబట్టి ఈ సాయంత్రం కాలం సమయం ముందు దేవుని సన్నిధికి వచ్చిన మనము ఒకవేళ మా హృదయాలు దేవుని స్వరం విని దానికి స్పందించక కఠినపరచబడి ఉన్నాయేమో, ఒకవేళ నీ హృదయం కానీ కఠినపరచబడి ఉంటే దేవుడు తెలియజేస్తున్నాడు, నా విశ్రాంతిలోకి ఎన్నడే నువ్వు ప్రవేశించలేవు. ఆనాడు అందుకనే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనే వాళ్ళు సనుక్కుంటూ మొనుక్కుంటూ దేవుడు చేసిన కార్యాలు అనుభవిస్తూ, దేవుడి సన్నిధిని అనుభవిస్తూ, దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి కాపాడుతూ నడిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క శక్తిని గుర్తించి దాన్ని అనుభవిస్తూ అప్పటికి కూడా ఆయన స్వరానికి లోబడక స్పందించక వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. అందుకనే వాళ్ళు ఆయన వాగ్దానము చేసిన దేశంలోనికి వాళ్ళు నడిపింపబడలేదు. మన జీవితాల్లో కూడా వాగ్దానము దేవుడు చేశాడు అంటే దేవుడు నీ దగ్గర నుంచి విరిగి నలిగిన హృదయం కోరుకుంటున్నాడు. ఒకవేళ కఠిన హృదయం ఉంటే ఆనాడు ప్రజల వలె నువ్వు కూడా దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేవు. అంత మాత్రమే కాక దేవుడు వాళ్ళకు వాగ్దానము చేశాడే, వాళ్ళు చేరలేకపోయారే, నువ్వు కూడా నీ జీవితంలో ఏవైతే వాగ్దానాలు చేస్తున్నాడో అవి నువ్వు స్వతంత్రించుకోలేవు. కాబట్టి దేవుడు వాగ్దానాలు చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు దానికి స్పందించాలా. నీ రెస్పాన్స్ ఎట్లుండాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాగ్దానము నువ్వు స్వతంత్రించుకునే వాడిగా అంటే మనసుని నీకు కలుగు చేస్తాడు. సరైన స్పందన. ఆనాడు ఆ ప్రజలకి స్పందన లేదు, కఠినపరుచుకున్న హృదయాన్ని. అందుకని దేవుడు అంటున్నాడు, వాళ్ళు హృదయాన్ని వాళ్ళు కఠినపరుచుకున్నారు. హృదయ కాఠిన్యంతోనే వాళ్ళు వాగ్దాన భూమిలోనికి వాళ్ళు ప్రవేశించలేకపోయారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు కదా, అందరితోనే ఆయన ప్రామిస్ చేశాడు. ఏమని? నేను మిమ్మల్ని వాగ్దాన భూమిలోనికి నడిపిస్తాను. మరి అందరితోనే చేసిన దేవుడు ఎందుకు ఇద్దరిగా తీసుకుని వెళ్ళాడు? మోషేని కూడా తీసుకెళ్ళలేదు. దూరంగా చూడు మోషే అంతే, కానీ నువ్వు దానిలోకి వెళ్ళలేవు. ఆయన గురించి పక్కన పెడితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎందుకు నడవలేకపోయారు? ఎందుకంటే వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయి. దేవునికి వాళ్ళు సరైన స్పందించలేని వారుగా వాళ్ళు. అందుకని మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేసినప్పుడు విరిగి నలిగిన హృదయంతోనే. ఎవరెవరు వెళ్ళారండి వాగ్దాన భూమిలోకి? కాలేబు, యెహోషువ ఇద్దరు వెళ్ళారు. వాళ్ళిద్దరిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని మీద ఆనుకొని, దేవా నువ్వు చేసిన వాగ్దానం అందు నేను విశ్వసిస్తున్న ప్రభా, నువ్వు మమ్మల్ని నడిపిస్తావని అదే విశ్వాసంతో, అదే నిరీక్షణతో వాళ్ళు ఓపిక సహనంతో వాళ్ళు దేవుని స్వరానికి లోబడి వాళ్ళు వెంబడించారు. కనుకనే
వాళ్ళ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. వాగ్దాన భూమిలోనికి వాళ్ళు అడుగు పెట్టగలిగారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే మిగతా వాళ్ళు వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. వాళ్ళు అరణ్యంలోనే వాళ్ళు రాలిపోయారు. దేవుని యొక్క విశ్రాంతిలోనికి వాళ్ళు ఎన్నడూ ప్రవేశించలేదు. మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రామిసెస్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే హౌ ఇస్ యువర్ హార్ట్ టుడే? నీ హృదయం ఎట్లున్నది? విరిగి నలిగిన హృదయంతోనే రిసీవ్ చేసుకుంటున్నావా, లేకపోతే గర్విష్టి హృదయంతోనే, లేకపోతే హృదయ కాఠిన్యంతోనే నువ్వు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నావు? ఒకవేళ నువ్వు అటు రీతిగా రిసీవ్ చేసుకుంటే కనుక ఆ వాగ్దానం నీ జీవితంలో ఎన్నటికీ నెరవేర్చబడదు. కాబట్టి హృదయాన్ని కఠినపరచుకోదు. 51వ కీర్తనలో కదా చదువుకున్నాం కదా, విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలి. దాని తర్వాత విరిగి నలిగిన హృదయమే దేవుడు అలక్ష్యము చేయడు. హీ విల్ నాట్ పుష్ యు అవే. విరిగి నలిగిన హృదయంతో నుంచి ప్రభువా నువ్వు నాకు ఈ వాగ్దానము చేసావయ్యా, కన్నీళ్లు విడుస్తూ ఈ వాగ్దానము నేను ఎట్టి రీతిగా స్వతంత్రించుకోలో నన్ను సరిదిద్ది నన్ను బాగు చేసి నువ్వు చేసిన వాగ్దానం నా జీవితంలో నువ్వు నెరవేర్చయ్యా అని నువ్వు కన్నీళ్లు విడిచి కానీ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను నీకు అనుగ్రహించని ప్రభుని అడిగితే ప్రభు తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. విరిగిన హృదయం నీకు అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగానే ఆయన చేసిన వాగ్దానం నీ జీవితంలో అది నెరవేర్పులోనికి ఆయన తీసుకొని వస్తాడు. కాబట్టి వాగ్దానాలు తీసుకుంటున్నప్పుడు వీ హ్యావ్ టు మెయింటైన్ ఎ సాఫ్ట్ హార్ట్. మంచి చక్కటి హృదయం, మంచి మెత్తటి హృదయం ఉండాలి. దేవుడి స్వరము వినగానే దానికి స్పందించే వారిగా మనం ఉండాలి. దానికి లోబడి జీవించే వారిగా ఉండాలి. అట్టి రీతిగా నడుచుకునే వారిగా మనం ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటాం. ఇశ్రాయేలు ప్రజల వల్ల మనము కఠినపరచుకోవద్దండి. అందుకని మనం చదువుకున్నాం కదా, ఒకవేళ మీరు ఈరోజు ఆయన స్వరము వింటే మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఈరోజు మనం ఏం వింటున్నాము? ఫిలిప్పన్న మాటలు కాదు, దేవుని యొక్క స్వరము వింటున్న మనము ఈరోజు దానికి లోబడాలి అంటే విరిగిన నలిగిన మనసు నీకు కావాలి. విరిగిన మనసుతోని ఆ దేవుని యొక్క మాటలను రిసీవ్ చేసుకుంటే ఆ దేవుని మాటలు వాగ్దానాలు నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. When we have hard hearts, we cannot understand God's ways. కఠిన హృదయం నీకుంటే దేవుని యొక్క మార్గాలను నువ్వు తెలుసుకోలేవు. అందుకని విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడు దేవుడి మార్గాలు ఏంటి, దేవుడు ఎందుకు నన్ను నడిపిస్తున్నాడు, ఎక్కడికి నడిపిస్తున్నాడు అని నువ్వు గుర్తించగలుగుతావు. విరిగి నలిగిన వారిని ఆయన అలక్ష్యం చేయడు, త్రోసివేయడు, వాళ్ళకి దగ్గరగానే ఉంటుంది. అందుకనే బైబిల్ చెప్తుంటుంది, గాడ్ ఇస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్ పీపుల్. విరిగి నలిగిన వారికి దేవుడు చాలా సమీపస్తుడుగా ఉంటున్నాడు. కాబట్టి విరిగిన మనసుతో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గాలు ఏంటో మనము తెలుసుకోగలుగుతాం. దేవుని మీద ఆనుకొని జీవించగలుగుతాము. ఆయన చక్కగా కాపరి వలె తన గొర్రెల్ని నడిపించినట్టు మనని క్షేమకరమైన మార్గాల్లో మనని నడిపించగలుగుతాం. అదే గర్విష్టి హృదయం మనలో ఉన్నదనుకో, గర్వంతో మనము ముందుకు వెళ్తున్నాం అనుకో, దేవుడి మార్గాల్లో మనము ఏమాత్రమో నడుచుకోవాలి. వీ కెనాట్ అండర్స్టాండ్ గాడ్స్ వేస్. అందుకనే దేవుని యొక్క మార్గాలు మనం అర్థం చేసుకోవాలంటే మనము విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆయన స్వరం వింటున్న మనము దేవ నీ స్వరానికి లోబడే కృపను నాకు దయచేయని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు లోబడే మనస్సు నీకు అనుగ్రహిస్తేనే నువ్వు లోబడతావు. మనంతటా మనం లోబడలేము దేవునికి. అందుకనే ప్రతి ఒక్కటి దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి. ప్రార్థన అవ్వని, అవసరత అవ్వని, ఏదన్నా అవ్వని, అది దేవుని దగ్గర నుంచి నీకు సహాయం పొందుకున్నప్పుడే ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నువ్వు నెరవేర్చబడుతుంది అని తెలియజేస్తున్నాడు. సెకండ్ పాయింట్ వచ్చేసి అవిశ్వాసము నీలో ఉండకూడదు. యూ హ్యావ్ టు రిజెక్ట్ అన్బిలీఫ్ ఇన్ యువర్ లైఫ్. అపనమ్మకము అనేది నీ జీవితంలో అది ప్రవేశించకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నమ్మకత్వాన్ని కనపరుచుకుంటూ దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించాలి. ఆనాడు ప్రజలు ఏం చేశారు అంటే వాళ్ళు భయంకరమైన బానిసత్వపు బతుకులో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి నడిపిస్తున్నప్పుడు వాళ్ళు దేవుడు మనం నడిపిస్తాడు కదా అని విశ్వాసంతో ఎదురు చూడలేదు. కానీ ఆ మార్గం అంతట్లో కూడా వాళ్ళు దేవుడి మీద అనుకుంటూ అపనమ్మకము కనపరిచారు. మనము అట్టి ప్రజల వల్ల అపనమ్మకము కలిగి జీవించే వారంగా ఉండదు. కానీ
నమ్మకత్వాన్ని కనపరచాలా. పిలిచినవాడు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తావు ప్రభా అని అడగద్దు మనం. అబ్రహాం అడిగాడంటే అందుకనే విశ్వాసాలకు తండ్రి అయ్యాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకు తెలియదంట. కానీ దేవుడు అన్నాడు, అబ్రహామా అందరిని విడిచిపెట్టి నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు రా అనగానే ఆయన వచ్చేసాడు. అపనమ్మకమైన లేదు, గొప్ప విశ్వాసం కనపరిచింది. కానీ ఇశ్రాయేల్ ప్రజల్ని మనము అబ్రహాంతోనే ఒకవేళ పోల్చుకుంటే కనుక ఇశ్రాయేల్ ప్రజలలో అపనమ్మకం ఉన్నది. వాళ్ళు సనుక్కుంటూ కొనుక్కుంటూ మోషే మీద అరుసుకుంటూ ఉన్నారంట. వాళ్ళు ఏంటి, మాకు సమాధులు లేవా, ఇక్కడికి తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో మేము సామాజిక, మేము తిరిగి మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళిపోతాం, మా బతుకు అక్కడే బాగుంది, అక్కడే చచ్చిపోతున్నా మేము, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి నడిపించామని అపనమ్మకము వాళ్ళు కనపరిచారు. అందుకని వాళ్ళు దేవుడు చేసిన వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. మన జీవితాల్లో కూడా అపనమ్మకము అనే దానికి మనము చోటు ఇవ్వద్దు. మన జీవితాల్లో దేవుని మాటకు సంపూర్ణ నమ్మికలను కనపరచాలి. లార్డ్, ఎస్ ఇట్ ఈస్ యువర్ వర్డ్, ఐ విల్ బిలీవ్ ఇట్. నీ మాట కనుక ప్రభా నేను నమ్ముచున్నాను. నువ్వు నమ్మితే దేవుని కార్యాలను నువ్వు చూస్తావు. నమ్ముట నీ వలనంటే నమ్మవాడికి సమస్తము సాధ్యం. ఆనాడు ప్రజలకు లేదు, నమ్మలేదు దేవుణ్ణి. ఎక్కడికి నడిపిస్తున్నాడో మోషే చూసారు, మోషే మీద అరుచుకుంటా ఉన్నాడు. ఈయన కూడా మనలాంటి మనిషే కదా, ఏం చేస్తాడు, ఉన్నాం కొద్దిగా కాలము కూడా మమ్మల్ని అక్కడ ఉండనివ్వకుండా ఈ అరణ్యంలోనికి తీసుకుని వచ్చాడు. ఆయన మీద మనిషి వైపు చూసారు కానీ దేవుని వైపు చూడలేని వారు వాళ్ళు అపనమ్మకంతోనే నింపబడ్డారంట. వాళ్ళ హృదయాలు అపనమ్మకంతోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అపనమ్మకము ఎందుకు నీ జీవితంలో ప్రవేశిస్తుంది అంటే, నీ జీవితంలో పాపం ఉన్నప్పుడు దేవుని మాటకి నువ్వు నమ్మకత్వాన్ని కనపరచలేదు. ఆ పాపము నీకు అపనమ్మకాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అందుకని నీలో పాపం ఉండకుండా నువ్వు ప్రతినిత్యము పరిశుద్ధపరచబడుతూ ఉండాలా. దేవుని యందు సంపూర్ణ విశ్వాసము నమ్మిక కలిగి ఉండాలి. ఆనాడ ప్రజలు అపనమ్మకంతోనే, వాళ్ళ పాపముతోనే వాళ్ళు నింపబడి దే డిసీవ్ దెమ్సెల్వ్స్, వాళ్ళని వాళ్ళు మోసపరుచుకున్నారు. దేవుని మాటకి లోబడక, దేవుని స్వరంకి లోబడక వాళ్ళు సునుక్కుంటూ కొనుక్కుంటూ మంచి వైపు చూస్తూ దేవుని వైపు చూడక, ఆయన యందు విశ్వసించక వాళ్ళు ఆ వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. కాబట్టి మనము అపనమ్మకంలో ఉండడానికి దేవుడు మనం పిలవలే, కానీ మనమైన యందు సంపూర్ణ నమ్మిక మనము కలిగి జీవించాలి. ప్రభు అంటూ ఉంటాడు, మీరు దేవుని యందు ఎట్టి విశ్వాసం కలిగి ఉన్నారో నా యందును అట్టి విశ్వాసము మీరు కలిగి జీవించాలి. కాబట్టి యువర్ ఫెయిత్ మ్యాటర్స్. దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు విశ్వాసంగా పిలువబడుతున్నావు. ఈరోజు విశ్వాసాన్ని నువ్వు ఏం చేయాలి? ఈరోజు విశ్వాసాన్ని ఏం చేయాలి అమ్మా? అధికపరచుకోవాలి. ఇంకా విశ్వాసాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలా? ఇంకా కనపరచాలి. ఇంకా పెంపొందించుకోవాలి. ఇంకా పౌలు ఏమంటాడు విశ్వాసం గురించి? రైట్, విశ్వాసము దేవుడు నీకు ఇచ్చాడు, నీ విశ్వాసము కాపాడబడాలి. ప్రతిదినము ఎట్టి విశ్వాసంతో దేవుని దగ్గరకు వస్తున్నాను. నీ విశ్వాసము నువ్వు కాపాడుకుంటున్నావా? లేకపోతే అవిశ్వాసిగా దేవుని స్వరము విని లోబడి కూడా అవిశ్వాసంతో నింపబడి ఉన్నావా? నువ్వు అవిశ్వాసంతో నింపబడి ఉన్నావంటే నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టేసావు. దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు, కాపాడుకుంటలేదు. అందుకని పౌలు అంటుంటాడు, మంచి పోరాటం పోరాడ నా పరుగు నేను కడపట్టించాను, ఆఖరిగా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. పౌలు లాంటి మహాభక్తుడు, పరిశుద్ధుడే విశ్వాసాన్ని కాపాడుకున్నాడంటే మనకు కూడా చాలా అవసరం విశ్వాసం. అది దేవుని దగ్గర నుంచి మనకు అనుగ్రహింపబడింది. దేవుని వాక్యము చేత మనము విశ్వసిస్తూ దేవుని కార్యాలను చూస్తూ విశ్వాసంలో ఎదిగేవారుగా, విశ్వాసంలో స్థిరపరిచేవారుగా మనం ఉండాలి. స్థిరపరచబడేవారుగా మనం ఉండాలి. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది మనకి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అవును, బైబిల్ చెప్తుంది కదా. నా ప్రశ్న పొద్దున కూడా ఆరాధనలో ఒకటే వాక్యంలో అడిగాను, మరి ఇంతకాలం నుంచి వింటున్నారు, ఏది విశ్వాసం? కొన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, దేవుని గురించి సంవత్సరాల గురించి తెలుసుకున్నారు, మరి వింటూనే ఉన్నారు, కానీ వినటం వల్ల విశ్వాసం ఏది? దానికి కోఇన్సిడెన్స్ వాక్యం చూసుకున్నట్లయితే
క్రియలు లేని విశ్వాసము మృతం. కాబట్టి దేవుని వాక్యము విశ్వసిస్తున్నప్పుడు అది నువ్వు కార్యరూపంలో చేయాలి, కార్యంలో నువ్వు దాన్ని పెట్టాలి. ప్రభా ఆ ప్రకారము నేను నడుచుకునే కృపను నాకు దయచేయి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటా ప్రభా, అంటే సహాయం నాకు అనుగ్రహించు అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు నీలో ఉంటున్న నమ్మకత్వాన్ని ఆయన తీసివేస్తాడు, గొప్ప విశ్వాసాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నేను హృదయంలో భద్రపరుచుకుంటావో గొప్ప విశ్వాసంగా ఉండగలుగుతావు. శిష్యులు ఎగ్జాంపుల్ చెప్పాలంటే శిష్యులు ఉన్నారు, దేవునితోనే ఉన్నారు, దేవునితోనే అద్భుతాలు చేస్తారు, దేవునితోనే బస చేస్తారు, దేవునితోనే ఆహారం పూజించారు, అంత దేవునితోనే చేశారు. దేవుని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు ఎన్నెన్నో వాళ్ళు దేవుని దగ్గర నుంచి చూశారు. కానీ దేవునితో ఒకటే మాట అనిపించుకున్నారు, అల్ప విశ్వాసులారా ఏమైంది మీ విశ్వాసం అని అనిపించుకున్నాం. మన జీవితాలు కూడా ప్రభువుని విడిచిపెట్టినప్పుడు అవిశ్వాసుల వల్ల మనం మారిపోతుంటాం. అందుకనే క్రీస్తుని కలిగి జీవించినప్పుడు గొప్ప విశ్వాసంలో మనము విశ్వాస వీరులుగా మనం ముందుకు కొనసాగలుగుతాం. ఆయన తానుకొని జీవించాలండి. మనం ఆయననే నమ్మాలి, ఇంకెవరిని నమ్మద్దు. లోకం నీ తల్లిని నమ్మదు, నీ తండ్రిని నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు. ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కాదు అని బయట చెప్తారు. అందుకనే దేవుడు మనల్ని ఉద్దేశించి అంటున్నాడు, మీరు నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన దేవుడను. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణ నమ్మిక నువ్వు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది మనం చూస్తున్నట్లయితే కంబైన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఫెయిత్. దేవుని వాగ్దానాలు విశ్వాసము, దేవుని వాగ్దానాలు పొందుకుంటాం కదా, ఆ వాగ్దానాలకు ఏమి జతపరచాలి? విశ్వాసము జతపరచాలి. ఆ విశ్వాసంతోనే వాగ్దానం నువ్వు రిసీవ్ చేసుకుంటే అది నీ జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది. మనం చాలాసార్లు వాగ్దానం తీసేసుకుంటాం, మరి దానికి విశ్వాసము జతపరచాలి. ఆ విశ్వాసంలో జతపరిచే విధానమును నేర్చుకుంటే, అటు రీతిగా నీ విశ్వాసాన్ని దేవుని వాగ్దానంతో కలిపితే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత నువ్వు అనుభవించగలవు. కాబట్టి విశ్వాసము మూలముగా నీతిమంతులు జీవిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులుగా దేవుడు మనకు తీర్చిదిద్దాడు. అవునా? నీతిమంతులుగా దేవుడు మనకు చేశాడు కదా. మరి బైబిల్ చెప్తున్నది నీతిమంతులు విశ్వాస మూలముగా వాళ్ళు జీవిస్తారు. యూ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. విశ్వాసము నేత్రాలతోనే నువ్వు చూడాలి. విశ్వాస నేత్రాలతోనే ఆయన రాక కొరకు ఎదురు చూడాలి. అట్టి సిద్ధపాటు నీకు ఉన్నప్పుడే దేవుని యొక్క విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశిస్తావు. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దామండి, 11వ అధ్యాయం. ఒక నిమిషం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చదువు. వారికి ప్రకటింపబడినట్టు మనకు సువార్త ప్రకటింపబడను కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదా. చూస్తా, విన్న వాక్యం అంట వాళ్ళ విశ్వాసాన్ని కలిగించి పొందుకోలేదు కనుక అది వాళ్ళకి ప్రయోజనమైందంట. కాబట్టి ప్రతి ఒక్క దేవుని మాట నువ్వు విశ్వాసంతోనే రిసీవ్ చేసుకుంటే అది నీకు ప్రయోజనకరముగా దేవుని జీవితంలో మారుస్తుంది. వినేసి వెళ్ళిపోయే వారిగా ఉంటే అది నిష్ప్రయోజనమే, నీకు దేనికి అక్కడికి రాదు, దేనికి నీకు పనికి రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే త్రూ ఫెయిత్ రిసీవ్ చేసుకుంటావు అది నీకు ప్రయోజనకరంగా, నీ జీవితంలో అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మారుస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. యూట్యూబ్లో వింటున్నాము, చర్చికి వచ్చి వింటున్నాము, సభలు ఉంటే సభలకు వెళ్ళి వింటున్నాము. ఎక్కడ చూసినా 24/7 వాక్యం వినబడుతూనే ఉన్నది. మరి వింటున్న విశ్వాసులైన మనము విశ్వాసం కలిగి జీవించలేని వారుగా మనం ఎందుకుంటున్నామంటే పొరపాటు వల్ల ఉన్నది ప్రసంగికుల్లో ఉన్నదా మనలో ఉన్నాం, వింటున్న మనలోనే ఉన్నాం. కాబట్టి నేటి నుంచి వింటున్న వాక్యాలు విశ్వాసంతో రిసీవ్ చేసుకోవడం నేర్చుకోండి. ప్రభా నీ మాటని విశ్వాసము ద్వారా నేను రిసీవ్ చేసుకుంటున్నాను అని చెప్పండి ప్రభుకి. అట్టి నమ్మిక కనపరచండి. అంటే విశ్వాసం నాకు ఉంది ప్రభా అని నిరూపించుకో దేవునికి. నువ్వు నిరూపించుకుంటే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నాకెందుకులే దేవుడు చేస్తాడులే అని నువ్వు నిర్లక్ష్య స్వాపం చేస్తే దేవుడు కూడా వదిలిస్తాడు. ఆ పెండింగ్లోనే ఉంటాయి. అందుకని వాగ్దానాలు ప్రతి ఒక్కటి మనము నెరవేర్చబడడం మన జీవితంలో మనము చూడాలి. 11వ అధ్యాయం చూడండి.
విశ్వాసం అనేది విశ్వాసం అనేది నిరీక్షింపబడే యొక్క వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందరు బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొంచున్నాము. నెక్స్ట్ వర్షం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించింది. చాలండి. దేవుడికి నువ్వు ఏమి అర్పిస్తున్నా, హేబేలు గురించి పక్కన పెడితే దేవుని దగ్గరకు వచ్చి నీ అర్పణలు నువ్వు అర్పిస్తున్నా నువ్వంట విశ్వాసాన్ని చెత్త కూర్చి అర్పించు. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం ఆశీర్వదించాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు. దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం ఆయనకి ఇస్తూ ఉంటాము, కానుకలకి సమర్పిస్తూ ఉంటాం. ఏదో దేవుడు ఇచ్చాడు కనుక తిరిగి దేవునికి ఇచ్చేయాలని ఇచ్చేయడం కాదు. నువ్వు ఎట్లా ఇవ్వాలి తెలుసా? విశ్వాసంతో ప్రభా 3 లక్షలు ప్యాకేజ్తో నన్ను ఆశీర్వదించావా? విశ్వాసంతో ఇస్తున్నా ప్రభా, ఇది నువ్వు నాకు ఇచ్చిందే, దీన్ని నువ్వు ఆశీర్వదించావు. విశ్వాసంతో నువ్వు ఇస్తే నీ 3 లక్షలు 6 లక్షలతో మార్చలేవు. రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు నీకు కావాలంటే దేవుడిని నేను విశ్వాసాన్ని చూస్తున్నాను. త్రూ ఫెయిత్. నువ్వు క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడుగా నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వు ఏ పని చేసినా అది త్రూ ఫెయిత్ చేస్తే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క హస్తము నువ్వు నీ పక్షాన చూడగలవు. దేవుని యొక్క గొప్ప కార్యాలు జీవితంలో ఆయన జరిగిస్తాడు. కాబట్టి వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిగా విరిగిన హృదయం, రెండోదిగా చెప్పాలి అపనమ్మకము మనలో ఉండకూడదు, మూడోది విశ్వాసంతో దేవుని వాగ్దానాలను జతపరిచి మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే అవి మనము స్వతంత్రించుకుంటాం. కాబట్టి దేవుడు మన జీవితంలో ఇప్పటివరకు చేసిన వాగ్దానాలు ఇంకా నా జీవితంలో నెరవేర్చబడలేదేమో. ఏ వాగ్దానాలు అయితే నీ బైబిల్లో దాచుకున్నామో, ఏ వాగ్దానాలు అయితే నీ షెల్ఫ్లో ఇంకా పెండింగ్లో ఉన్నాయో, ఏ వాగ్దానాలు అయితే ఇంకా నువ్వు తీసుకొని గత సంవత్సరాలు ఏవైతే ఇంకా నీ జీవితంలో నెరవేర్చబడలేదో ఆ వాగ్దానాలన్నీ తీసుకొని మోకరించి ప్రభు విశ్వాసంతో నేను మీ దగ్గరకు వచ్చాను, విశ్వాసంతో నేను ప్రార్థిస్తున్నాను, విశ్వాసాన్ని నేను కనపరుస్తున్నా ప్రభు. ఈ విశ్వాసాన్ని బట్టి నా కొరకు చేసిన వాగ్దానాలు ఏవి అయితే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ నువ్వు నెరవేర్చు ప్రభు అని నువ్వు ప్రభు సన్నిధిలో వాటికన్నీ ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే, నీ విశ్వాసాన్ని నువ్వు కనపరిస్తే అవన్నీ దేవుడి జీవితంలో నెరవేరుస్తూ దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేయాగొప్ప తండ్రి నాయన, ఈ సాయంత్రం కాలం సమయంలో ప్రభా నీ మందిర ఆవరణంలో రీతిగా కలుసుకొని ప్రభా నీ నామాలు స్థితించే గొప్ప భాగ్యాన్ని, ధన్యకరమైన జీవితాన్ని నేను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నీ బిడ్డలుగా పిలువబడుతూ ప్రభా అవిశ్వాసంలో మేము జీవిస్తున్నామేమోనైనా మమ్మల్ని ఎంతో క్షమించండి ప్రభా. కార్చిన రక్తంతోనే మమ్మల్ని కడగండి, మా విశ్వాసాన్ని నైనా మీరు అధికపరచండి ప్రభా. నీ అందునైనా సంపూర్ణ విశ్వాసం ఎట్టి రీతిగా మేము కలిగి జీవించాలో మీరు మాకు నేర్పించండి. నీ వాక్యం వినటం వల్ల విశ్వాసం వస్తున్నారు ప్రభా. వింటున్నాం కానీ ప్రభా విశ్వాసాన్ని నైనా కలిగి జీవించలేని వారుగా మమ్మల్ని ఉంచడం బలహీనుల ప్రభా, మమ్మల్ని బలపరచండి. మీ అందునైనా ఎట్టి విశ్వాసము మేము కలిగి జీవించాలో మీరు మాకు నేర్పించండి. మా విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచండి ప్రభా. గొప్ప విశ్వాసుల వలె, మా పితరుల వలె ప్రభా నీ అందునైనా సంపూర్ణ విశ్వాసము కలిగి ఒక మంచి సాక్ష్యమునైనా మేము పొందుకొని కృపను మాకు దయచేయండి. మీరు చేసిన వాగ్దానాలు అవును ఆమెనైనా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును ప్రభా, చేసిన ప్రతి ఒక్క వాగ్దానము ప్రభా విశ్వాసంతోనేనైనా మేము అవి స్వతంత్రించుకునే కృపను మాకు దయచేయండి. మా విశ్వాసాన్ని నైనా మీరు బలపరచండి, స్థిరపరచండి. మీరే మాకు తోడుగా ఉండి ప్రభా. ఇంకా మీరు మా జీవితాల్లో చేయబోతున్న వాగ్దానాలన్నీ ఎట్టి రీతిగా స్వతంత్రించుకోవాలి మీరే మాకు నేర్పించి ఒక చక్కటి జీవితమునైనా మాకు దయచేసి మీ చేత మేము ఆశీర్వదింపబడి ప్రభా నీ బిడ్డల వలె నేను ముందుకి కొనసాగే కృపను మాకు దయచేయండి. విశ్వాస వీరుల వలె ప్రభా నీ రాక కొరకునైనా ఎదురు చూసేవారుగా ఓపికతో, సహనముతో, నిరీక్షణతోనైనా నీ రాక కొరకునైనా సిద్ధపడే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నామని బిడ్డ వాక్యాలను నీరు కట్టి ఫలింపజేయడం యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.